వస్తున్నానికి ప్రభుత్వ అందరూ అభినందిస్తున్నాం. మంచిది కార్యక్రమానికి ముందు సాగిపోవడం. మన మధ్యలో ఈరోజు ఒక ప్రత్యేకమైన ఏంటమ్మా అమ్మాయి నాకు వినపడుతుంది చెవుడు గట్టిగా. ఏంటి ఈరోజు ఎవరు పుట్టినరోజు? చర్చి పేరు చెప్పాలా? మీరు చెప్పాలి. రైస్ చర్చ్. మంచిది. ఈ సంఘము స్థాపించబడి 14 సంవత్సరాలు గడిచి 15వ సంవత్సరంలోకి వచ్చాం. ఈ 14 సంవత్సరాలు మరి అనేకమైనటువంటి కష్టాలు నష్టాలు ఉన్నప్పటికీ కూడా ఈ దాసుడు చంద్రబాబు వారి కుటుంబం ఈ స్థలంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ సంఘం యొక్క ఉద్దేశం ఈ మారుమూల ప్రాంతంలో ఇది కట్టేటప్పుడు మాకు కొంచెం అనుమానంగానే ఉంది. మరి ఇక్కడ వస్తారా రారా అనేటువంటి సమస్యలోనే ఇది ప్రారంభించబడింది. ఏది ఏమైనప్పుడు కూడా మీ దాసుడు అందరూ ప్రార్థించి ఖచ్చితంగా ఇక్కడంతా కూడా చాలా మరి పేదరికంలో ఉన్నవారు, కొంత స్థితి లేకున్నప్పుడు కూడా ఎక్కువగా దేవుని మన ప్రజల యొక్క మన సువార్త ప్రకటించాలని ఈ రాష్ట్రం యొక్క ఉద్దేశం. ఆ ప్రకారంగా అందరూ కూడా సహకరించారు. అందరూ బట్టి ఈ రాజులు సంతోషిస్తారని నేను నమ్ముతున్నాను. ఆయన సన్నిధిలో ఉన్నారు. మనం చేసే ప్రతి కార్యక్రమాన్ని ఆయన చూస్తున్నారు. సంతోషిస్తున్నాను. మనం ముందుకు సాగిపోవాలి. ఇలాంటి ఐక్యత ఇలాంటి వార్షికోత్సవాలు కానీ ప్రత్యేక సందర్భాల్లో కాకుండా ఈ సంఘములో ప్రతి ఒక్కరు సభ్యులే ఉత్సాహంగా మీరందరూ పాల్గొనాలి. దేవుడిని మహిమపరచాలి. దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబం పొందాలని నేను మీకు తెలియజేస్తూ మనము కార్యక్రమానికి ముందుకు సాగిపోవడం. మన మధ్యలో ఈరోజు ఈ వార్షిక ఉత్సవ స్థుతికి వచ్చినటువంటి పెద్దలు ఉన్నారు. వారిని వేదికగా పిలుస్తాను. మీరందరూ కూడా సర్పంచబట్టి ఉత్సాహించి ముందుకు సాగిపోవాలని తెలియజేస్తాను. మన మధ్యలో రెవరెండ్ బిషప్ గారు, పి లాలకృష్ణ గారు మరి అనేక ప్రాంతాల్లో దైవ వర్తమానం అందిస్తూ దైవ సేవ చేస్తున్నారు. ముందుగా పాడే ద్వారా సాంఘిక సంఘంలో వారు ఈరోజు పరిచయం చేస్తున్నారు. వారిని వేదికగా పిలుస్తున్నారు. తరువాత మా నియకులు వారు జి వెంకటయ్య గారు, సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ రిటైర్డ్. వారు గుంటూరులో మేనేజర్గా పనిచేసే రిటైర్ అయ్యారు. వారిని కూడా కొన్ని శుభాకాంక్షలు తెలియజేయాలని. అలాగే మన మధ్యలో ప్రియులు చంద్రబాబుకి ఆప్తులు, వారి సంఘంలో అనేక సార్లు పరిచయం చేసినటువంటి వారి చంద్రబాబు గారు ఆ సంఘంలో పరిచయం చేశారు. చంద్రబాబు సుధాకర్ గారిని వేదిక మీద పిలుస్తున్నారు. అలాగే మన మధ్యలో HCM జూనియర్ కాలేజ్ హెడ్ మాస్టర్ గారు, హెడ్ మిస్ట్రెస్ జి పద్మావతి గారు ఉన్నారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కార్యక్రమంలోనికి
కార్యక్రమంలోనికి ముందుకు కొనసాగిపోదాం. మన మధ్యలో పాస్టర్ రాజకృష్ణ గారు ప్రార్థనలో నడిపిస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దిన 14 సంవత్సరాలు గడిచి 15 సంవత్సరంలో ప్రవేశపెట్టిన ఈ అద్భుత దినాన్ని మనందరం కూడా తెలియజేసుకోవాలి. దేవుడు కష్టాలు వచ్చినా, శ్రమ వచ్చినా తమడు ఎంతో శ్రమపడి ఈ ఆలయాన్ని కట్టారు. మీ అందరూ కూడా తెలుసు. అది మనం గమనించి మనందరము కూడా ఉత్సాహంతో ఉల్లాసంతో ముందుకు వెళ్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దయచేసి పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం దయచేసి చూడండి. 7వ అధ్యాయం 1వ వచనం. దయచేసి చదవండి. సొలొమోను తాను చేయు ప్రార్థన ముగించి అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ప్రార్థన చేశారండి? సొలొమోను కన్నీటితో ప్రార్థన చేశాడు. దేవుని స్తుతించాడు, దేవుని గణపరించాడు. దేవునికి వందనాలు, స్తోత్రాలు. ఎందుకంటే దావీదే యెరూషలేము దేవాలయాన్ని కట్టాలనుకున్నాడు. కానీ దావీదు విషయంలో ఆత్మదేవుడు ఏం చెప్పాడు? అయ్యా, నీ చేతులు రక్తముతో కడుగుతుంది, నీ చేతులు రక్తముతో ఉంది కనుక నీ కుమారుడైన సొలొమోను చేత దేవుని అప్పుడైతే దేవుని యొక్క దేవుని యొక్క సేవకుడు అనేకమైన పరికరాలను, దూలాలను, బంగారం ఎన్నిని కూడా సమకూర్చాడు. తర్వాత ఈ సమయంలో అది దేవుని యొక్క కృపలో దయచేసి చూడండి. 7వ అధ్యాయం మనం చదువు. సొలొమోను తాను ప్రార్థన చేసి ముగించి అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను ఏం చేస్తుందండి? దేవుని చిత్తములో జరిగిన విధానం, దేవుని కృపలో జరిగిన విధానం అండి. ఎందుకంటే అంత గొప్ప ప్రార్థన చేశాడు సొలొమోను రాజు గారు. మనము కూడా ప్రార్థన చేస్తాం. ఎలాంటి ప్రార్థన చేస్తామండి? మనం చేసే ప్రార్థన పరలోకానికి వెళ్తాడా? మనం చేసే ప్రార్థన దేవుడు వింటాడు? అడుగుతున్నాను మధ్యని కాల్సింది. మన జీవితంలో మన మనసులో కూడా దేవునికి ఇష్టమైన రీతిలో ఉండాలి. దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి, దేవుని మనపరచాలి. దేవుని చిత్తము లేకుండా, దేవుని ప్రణాళిక లేకుండా, దేవుని కృపతో ఎదగకుండా, దేవుని సన్నిధిలో జీవించి కూడా ఏనాడు కూడా ఒక్క దినాన్ని మేము ఉండలేదని గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. అది దేవుడు మన కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా దేవుని వైపు చూడాలి కానీ మనుషుల వైపు చూడకూడదు. మనుషులు రకరకాలు చెప్తారు, రకరకాల ఆలోచన చెప్తారు. కానీ దేవుడు అంటున్నాడు, ప్రభు ప్రతి ఒక్కరు చూడండి. నెహెమ్యా గ్రంథంలో దయచేసి చూడండి పిల్లలు, దయచేసి చూడండి. అదే అధ్యాయం హెస్కేల్ చూడండి. దినవృత్తాంతం చూస్తే దయచేసి 7వ అధ్యాయం 14వ వచనం చూడండి. 7వ అధ్యాయం. నా పేరు పెట్టబడిన నా జనులు, ఎవరి పేరమ్మా చెప్పండి? ఎవరి పేరు పెట్టుకున్నారు? నా పేరు అంటే ఎవరి పేరు? దేవుని పేరు పెట్టుకున్నారు, మరియమ్మని పెట్టుకున్నారు, మార్తమని పెట్టుకున్నారు, స్వార్థమని పెట్టుకున్నారు, సుజాతని పెట్టుకున్నారు, చిరకామని పెట్టుకున్నారు. ఏం పేరు పెట్టుకున్నారు? ఎవరి పేరు? నా పేరు పెట్టబడిన నా చెల్లెలు తాము తగ్గించుకోవాలి, దేవునిలో తగ్గించుకోవాలి, దేవుని కృపలో తగ్గించుకోవాలి, దేవుని ప్రేమను పంచుకోవాలి. గమనించి తగ్గించుకోలేండి. దినాలు కొంచెం తక్కువైతే నేను తగ్గదు, నేను తగ్గదు. కానీ గమనించి మన జీవితంలో ఏనాడైనా మా తమ్ముడు చంద్రబాబు గారు తగ్గించుకున్నారా లేదా? చెప్పడమ్మా, తగ్గించుకున్నాడు. తాను తగ్గించుకున్నాడు. ఏనాడు కూడా హెచ్చించాడు, ఏనాడు కూడా ఒకరిని శ్రమ పెట్టినవాడు కాదు, ఏనాడు కూడా ఒకరిని బాధ పెట్టినవాడు కాదు. ఆ బిడ్డ ఎందుకు అలా జరిగిందో కూడా నాకు తెలియదు.
ఇలా గమనించండి. మధ్యాహ్నం కాల్సం చెప్తున్నాను, నేను చెప్తున్నాను ఆ ఊరు వద్దని కూడా చెప్పాను అని అడ్వాన్స్ పోస్ట్ ఇలా ఏం జరిగిందో మనకు తెలియదు. అందుకని ప్రభు అన్నాడు, దుర్దినంలో రాకముందే ఇప్పుడు ఈటెందు సంతోషం లేదని చెప్పు, సంవత్సరం రాకముందే తేజస్సును సూర్య చంద్ర నక్షత్రములను చీకటి కమ్మకు ముందే వాన వెలిసిన తర్వాత నీకను రాకముందే నీ బాల్య దినమంది ఏం చేయాలని నీ సృష్టికర్తను జ్ఞాపకం చేస్తుంది. ఆ దినాల్లో ఎంతమంది దేవుని కనపరుస్తున్నారు, ఎంతమంది దేవుని నాకు చూడండి. ఇక్కడ ఈ వచనంలో నా పేరు పెట్టబడిన నా చెల్లెలు తాము తగ్గించుకొని తాము తగ్గించుకొని ఏం చేయాలంట, తమ చెడు మార్గములను విడిచి. ఏ మార్గాలంటే చెడు మార్గాలంటే ఏ మార్గాలండి? ఏ మార్గాలు? చెడు మార్గాలు, పనికి మారిన మార్గాలు, వ్యర్థమైన మార్గాలు, దోషకరమైన మార్గాలు, అబద్ధంతో కూడిన మార్గాలు, వ్యభిచారంతో కూడిన మార్గాలు, ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి. ఇది దేవుని యొక్క పరిశుద్ధాలు. మన పరిశుద్ధాలను కూర్చున్నామంటే ఒక శ్రేష్టమైన జీవితం కలిగి ఉండాలి, శ్రేష్టమైన ఉద్దేశం కలిగి ఉండాలి, శ్రేష్టమైన భక్తి కలిగి ఉండాలంటే చూడండి, అన్నిటిని విడిచి తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గముని విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆకాశం నుండి మన ప్రార్థన వింటాడు. మన చెడు మార్గం విడిచిపెట్టు, మన పాపలు విడిచిపెట్టు, మన బ్రతుకులు విడిచిపెట్టు, మన నడక, మన చూపు, మన తలపులన్నీ కూడా విడిచిపెట్టు, తొక్కేస్తాం. సాతాను ఏనాడు కూడా మన భుజం మీదకి ఎక్కకూడదండి. సాతాను మన కాళ్ళ కింద ఉండాలి, కానీ సాతాను ఎప్పుడు కూడా తన భుజాల మీద కట్టుకుంటున్నా గమనించింది. మధ్యలో కాల్సింది మన జీవితంలో శ్రేష్టమైన జీవితం కావాలి, శ్రేష్టమైన ఉద్దేశం. నా భార్య చెప్తుంది, మనమంతా కూడా దేవునికి ఇష్టమైన రీతిలో బ్రతకాలి, దేవునికి ఇష్టమైన బ్రతుకు బ్రతకాలి. ఆనాడు నుండి తమ్ముడు చనిపోయిన దినాన్ని బిడ్డలు ఎంత ప్రయాసపడుతున్నారు తెలుసు. ఎంత ప్రయాసపడుతుంది సంఘమని నా తమ్ముడు ఎంతో ప్రయాసపడు, సంఘమని రైతమ్మ కూడా అంత ప్రయాసపడు. ఈ మధ్యన కాలు చెప్తున్నట్టుగా హృదయశుద్ధిగా చెప్తున్నా, హృదయపూర్వకంగా చెప్తున్నా, దేవుని పని చేయటకు తపన కావాలి. ఏ కావాలమ్మా? తపన, మంట కావాలి. మంట ఉందని తపన ఉందా? గర్భాన్ని మంట కావాలి. ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క తపన, మంట కావాలి, దేవుని యొక్క మంట కావాలి. ఈ స్థానంలో ఒక వివాహం చేశాను, తెలియదు, అది తెలుసు, మంచి వివాహం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు పిల్లలు, దేవుని వాక్యం తెలిసి చదివినా తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకని ఎడల నేను ఆకాశం నుండి వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశం అంటే స్థలాన్ని స్వస్థపరుస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్యన కావాల్సిన నీ జీవితంలో కూడా ఈ స్థలంలో ఎవరైనా బలహీనలుగా ఉన్నారేమో, ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారేమో, నా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆమేన్. ప్రతి విషయంలో కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యం చేస్తాడు. నువ్వు కాదు, దేవుని ఎడల మా నమ్మకం ఉండాలి, దేవుని ఎడల నమ్మకం కలిగి ఉండాలి, దేవునితో కలిసి జీవించాలి. ఒక మాట చెప్పినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చెప్తాను. ఆదికాండం 5వ అధ్యాయం 5వ అధ్యాయం చదవండి. అక్కడ 6వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనం. అమ్మా 21వ వచ్చిందండి. 5వ అధ్యాయం 21వ వచనం. హానోకు ఆ దినములు 7 ఏళ్ళు. ఎన్ని ఏళ్ళు? 65 సంవత్సరాలు హానోకు బ్రతికాడు. హానోకు ఎవరండి? ఎవరు కుమారుడు? చెప్పాలి. ఎవరు కుమారుడు హానోకు? ఎవరు కుమారుడు చెప్పండి. కయ్యూను కుమారుడు, అంతేనా? పిల్లలు ఇక్కడ గమనించండి. హానోకు అలా బ్రతికినప్పుడు
900 సంవత్సరాలు ఆదాం బ్రతికాడు. అమ్మా, మనం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం, ఎన్ని దినాలు బ్రతుకుతాం, ఎప్పుడు ఎగిరిపోతామో కూడా తెలియదు. అది మనం గుర్తుపెట్టుకొని 900 సంవత్సరాలు బ్రతికాడు. అయితే దేవుని మహాకృపను బట్టి ఆ దినాల్లో ఆనుకు పిల్లలున్నారు, కుమారుడు కుమార్తెలు ఉన్నారు. కానీ దేవునితో నడిచాడు 300 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు నడిచాడు. ఆ దినాన వారు వెళుతున్నప్పుడు సాయంత్రానికి వస్తారని తన భార్య అనుకుంది. కానీ ఆనోకు వెళ్ళిపోయి 300 సంవత్సరాలు దేవునితో కలిసినప్పుడు దేవుని స్తోత్రం హల్లెలూయా. మనము ఏనాడైనా ఎప్పుడైనా అలా నడవాలన్న ఉద్దేశము కలిగితే ప్రార్థించాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఈ సమయం ఇచ్చిన దేవసేవకు వందనాలు చెల్లిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. దైవజనులు నరసింహ గారు చక్కటి షార్ట్స్ సందేశాన్ని ఇచ్చారు. ప్రార్థన ఒక అవసరం గురించి తెలియజేయడం జరిగింది. మనందరం లేచి ఒక 5 నిమిషాలు ఆరాధన చేద్దాం. దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి. మరి ఇంతకాలం మనం 14 సంవత్సరాలు ఆయన కృపలో నడిపించిన పరిస్థితిని బట్టి సంఘమంతా లేచి ఆనందంగా ఉత్సాహంగా మనందరము ఆనందంలో పాల్గొంటాం. అందరూ ప్రతి ఒక్కళ్ళు గొంతెత్తి పాడండి, ప్రార్థించండి. దేవుడు చేసిన మేలు ఒకసారి మనం అందరం జ్ఞాపకం చేసుకుంటూ అందరూ మనకి మధ్యలో అమూల్య ఆదర్శ, తర్వాత చెల్సి వారు మనల్ని ఆరాధనలో ఉంటారు. జాయిన్ సోఫియా స్థిరపరచువాడు, బలపరచువాడు రానికి పాట పాడండి. అదే పాట పాడుకుంటూ అందరం చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధించుకున్నాం. ఏమైనా
నిజంగా తండ్రి సావుకులు ప్రభా చంద్రబాబు గారు నాయన కొన్ని సంవత్సరాల క్రితము ఈ ప్రాంతంలో ఈ స్థలంలో ప్రభా ఇక్కడ ఈ యొక్క సువార్తను ప్రారంభించారు. నాయన మీ సావుకులు ప్రారంభించినటువంటి ఈ సేవ ఈ దినం వరకు కూడా కొనసాగింపబడాలని నాయన ఇచ్చినటువంటి మంచి అవకాశం కొరకు ఆయన స్థితించుకుంటున్నాను ప్రభావ. నీ సేవకులు మాతో లేకపోయినప్పటికీ నీ సన్నిధిని ప్రభావాన్ని బిడ్డల అందరిలో మీరు మాతో ఉంచున్నారు. ఈ దినం తండ్రి మరొక సెలబ్రేషన్ చేసుకోవడానికి యానివర్సరీ చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి కొంచెం ఓపిక పెట్టండి. ఆలస్యంగా రావటం మనందరికీ స్థితి కాబట్టి తొందరగానే క్లుప్తంగా ఒక అరగంటలో ముగిస్తాం. ఓపిక పెట్టి ఈ సంఘ స్థాపన యొక్క విషయాలు మీ యొక్క సహకారం ఇన్ని సంవత్సరంలో దేవుని నడిపించిన విధానం సంఘము యొక్క ముఖ్య ఉద్దేశాలు అటువంటి విషయాలు మనం ముందు మాట్లాడుకుంటాం. తరువాత మన మధ్యలో మా వారి యొక్క కుమారుడు దినేష్
ఇప్పుడు ఆ పిల్లడు చిన్నదోగాడు కనుక సుందరబాబు గారి యొక్క ఏకైక కుమార్తె మధుర కుమార్తె వారికి వారి కుటుంబంలో మాకు ప్రవేశం జరిగింది. దేవుని వందనాలు చెల్లిస్తూ సుందరబాబు గారు క్రీస్తునందు ప్రియులైన దేవుని ప్రభువైన యేసు క్రీస్తు మీకు వందనాలు తెలియజేస్తూ ఈ మధ్యాహ్న సమయంలో కృతజ్ఞత ఏంటి కృతజ్ఞత కొంచెం మాట్లాడుతున్నాం. చాలా కాలం అయింది వచ్చాను. ఎక్కువ ఆ రేకులు వేసినప్పుడు వచ్చాను. ఇక్కడ నాకు ఇప్పుడు గుర్తుంది. అయితే ప్లేస్ గుర్తురాలి. ఒక అనేది దేని దేని వాసు సరే. ఇప్పుడు ఏంటంటే నాకు ఒక ప్రశ్న మీకు. ఈ సంఘం పెట్టిన దగ్గర ఉన్న వాళ్ళు మా వాళ్ళు కాదు, సుందరబాబు అనే వాళ్ళు కాదు. పెట్టిన దగ్గర నుంచి ఉన్న వాళ్ళ పేర్లు చేయాలి. ఒకరు దేవుడు ఉన్నారు భయపడితే ఒక 5-6 మగాళ్ళు నువ్వు ఉన్నావా పెట్టిన దగ్గర సంతోషం. అయితే చిన్న పాప ఈ సంఘాన్ని పెట్టేటప్పుడు ఇక్కడ ఏం లేవు. మేము వచ్చి చూసాము. అయితే ప్రభు బలపరుస్తాడని సుందరబాబు విషయం దేవుడు ఆయన బలపరిచిన విషయం దేవుడు ప్రజల మధ్యకు మనం ధనవంతులు కోట్ల అధికారులకు స్వార్థ బీదలకు స్వార్థ ప్రకటించమని దేవుడు రాసింది. బీదలకు ఎవరు ప్రకటిస్తారు కనుక ఆ ప్రజల మధ్యకి వెళ్ళి అక్కడ సేవలు చేసి మిషనరీస్ అందరూ చేశారు. అలాగా బీదల పట్ల కనికరం కలిగి పెద్ద సుందరబాబు గారు ఇలాంటి పరిచయం ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఆయన ఆశయాలు వేరుగా ఉన్నాయి. రిటైర్ అయిన తర్వాత ఆయన ఫుల్ టైం వర్క్ అలా చేసుకోవాలనుకున్నారు. దాన్ని నడిపిస్తూ ఉన్నారు. అయితే దేవుడు నన్ను పిలిచారు. అయితే దేవుడి సంకల్పాలు మనకు తెలియదు కనుక దాని విషయం మనం భయపడాల్సిన లేదు. అయితే మీరు అప్పటి నుంచి నేను 15 సంవత్సరాలు అన్నారు కదా, ఎంత పెరగాల? మేము తెనాల బెరాక సంఘం 15 మంది ఉంటారు. పెద్ద సంఘం 50 సంవత్సరాలది. ఎందుకు చెప్తున్నానంటే పెరగాలి కదా. మీ పిల్లలు ఉన్నారు, పెరగకుంటే ఏమనుకుంటారు? మందులు ఇస్తూ ఏం చూస్తూ చేస్తూ ఉంటారు. కరెక్ట్ అసలు ఏం చూసి వీడైతే కొట్టుడు అయిపోయి ఇలా బొమ్మ అలాగా పెరగాలి. పెరగడం దేని గుర్తు? జీవాన్ని గుర్తు. ఒక చెట్టు నాటామనుకో అది పెరుగుతున్నట్టు, దాంట్లో లైఫ్ ఉన్నట్టు, ప్రాణం ఉన్నట్టు. లేకపోతే అది పెరగకపోతే ప్రాణం ఉన్నట్టు. అయితే పెరుగుతుంది. అది ఎలా పెరుగుతుంది? ఆ రేంజ్ని బట్టి, వయసుని బట్టి పెరగాలి కదా. 5 సంవత్సరాలు పెరుగుతుంటారా, 7 ఎట్టుకుంటారు, 15, 20 ఎట్టుకుంటారు, అలా ఉండాలి. అంతేగాని 5 సంవత్సరాల పిల్లలు 20 సంవత్సరాల పిల్లలు 5 సంవత్సరాలు కనబడితే కదా. అలాగా ప్రభు ఈ సంఘాన్ని ఇంకా బలపరచాలి. పెద్ద సంఘమైన అనుకున్నాను. ఖచ్చితంగానే ఉంది. చాలు ఇంతవరకు పెద్ద సంఘాలు దేవుడికి ఇష్టం లేదు. చిన్న మంది ఆపేయపడదు అని చెప్పాడు. 2-3 నామం ప్రార్థిస్తే ఉంటారు. దేవుడు పెద్ద వందల వేల సంఘాలు ఉన్నారు దేవుడి ఉద్దేశంగా. కనుక ఈ సందర్భంలో మీకు ఒక విషయాన్ని చెప్తాను. లూకాసు వార్త మిమ్మును యాజకులు కనపరచుకుంటని వారితో చెప్పారు. వారు వెలుచుండగా శుద్ధులైన వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగును చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదం వద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. చాలు. అది కూడా ఇంకా నెక్స్ట్ ఉంటుందండి. అందుకే యేసు 10 మంది శుద్ధులైన కారా, ఆ తప్పుడు ఎక్కడ? చాలు. ఇక్కడ కృతజ్ఞత అనేదాన్ని మనం రాబోదు. కృతజ్ఞత అంటే ఏంటి? ఒక మేలు చేస్తే దాన్ని మర్చిపోకుండా దాన్ని చెప్పడం థ్యాంక్ యూ అంటారు. థ్యాంక్ యూ అంటారు. ఎవరైనా ఏదైనా పని చేసినప్పుడు ఒక సహాయం చేసినప్పుడు మీరు తప్పకుండా థ్యాంక్స్ అంటారు. అది కల్చర్, మర్యాద. ఇప్పుడు ఈరోజు కూడా థ్యాంక్స్ గివింగ్ ఇది. మనం 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు వచ్చాము కనుక దేవునికి వందనాలు నమస్కారాలు చేయడానికి ఇక్కడైతే ఈ కుష్ఠరోగి అయితే
యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేముకు వెళ్తున్నాడు. ఆయన యెరూషలేముకు ప్రయాణం పోతున్నాడు. సమరయ గలిలయ మధ్యగా వెలుచున్నాడు. ఇక్కడ సమరయ స్త్రీ విషయం, గలిలయ, సమరయ, ఇది యెరూషలేము. ఇది 3 స్టెప్స్ అన్నమాట. గలిలయ నుండి ఆయన గలిలో ఉన్నాడు. అక్కడ నుంచి ఆయన యెరూషలేముకు వస్తూ ఉన్నాడు ఒక సబ్జెక్ట్లో. ఇప్పుడైతే యెరూషలేము వరకు ప్రయాణం పోతున్నాడు. ఇప్పుడు సమరయ స్త్రీ విషయం కాదు, రివర్స్ అన్నమాట. అక్కడ యెరూషలేము నుంచి సమరయ ప్రాంతం నుంచి యెరూషలేముకు ప్రయాణం అయిపోవచ్చు. సమరయ గలిలయ మధ్యగా వెలుచున్నాడు. సమరయ గలిలయ మధ్య అది మీరు చరిత్ర తెలిసి పెద్ద సబ్జెక్ట్. అది చరిత్ర తెలిసి వాళ్ళిద్దరు గీతలు. ఎవరికి? సమరయులకు, ఇశ్రాయేలు గీతలు. వాళ్ళిద్దరు ఇశ్రాయేలే వాళ్ళంతా, కానీ వాళ్ళు తప్పిపోయారు. దానికని వాళ్ళు అసలు ఇశ్రాయేలుతో ఎట్టి పరిస్థితులు స్నేహం చేయరు. ఇక్కడైతే యేసుక్రీస్తు ప్రభు వారు యాక్చువల్గా అయితే నిజమైన ఇశ్రాయేలీలు అసలు సమరయ దారిలో కూడా వెళ్ళరు. వాళ్ళు వెళ్ళే ప్రదేశం వాళ్ళు స్ట్రీట్ నుంచి వెళ్ళరు. పూర్వకాలం ఉండేది కదా, కొన్ని స్ట్రీట్ నుంచి కొందరు వెళ్ళరు. వాళ్ళంతరాని వారిని అంటే దూరంగా ఉండాలి కానీ కొనుగోలు అలాంటి పరిస్థితి సమరయులది. ఆ సమరయ ప్రాంతంకి వచ్చి వెళ్తా ఉన్నప్పుడు ఆ సమరయ గలిలయ ప్రాంతం అది. అక్కడ కొందరు కుష్ఠరోగులు, 10 మంది కుష్ఠరోగులు దూరంగా ఉండి ఒకడు అడిగారు. ఏమని అడిగారు? అయ్యా, నన్ను మమ్మల్ని కానీ ఆ మాట అంటారు వాళ్ళు ఎదురుగా వచ్చి దూరం నిలిచి ప్రభా మమ్మల్ని కరుణింపమని కేకలు వేసి, వాళ్ళు ఏమని కేకలు వేశారు? అయ్యా షో అని చేసి దూరవాడు అని దూరం ఉండి ఆయన వచ్చి నమస్కారం చేసి ప్రార్థన చేశారు. కుష్ఠరోగులు అనేవాళ్ళు దగ్గరికి రావడానికి వీళ్ళ దూర ప్రదేశం ఉంటారు. వాళ్ళు ఊరికి అవతల ఉంటారు. వారి నివాస స్థానాలు వేరు. కనుక వాళ్ళ కుష్ఠరోగం కాదు అని యాజకులు ధర్మశాస్త్ర ప్రకారం నిర్ణయించారు. అప్పుడు వాళ్ళ కుష్ఠరోగం పోయిందనుకో వాళ్ళు జనాల్లో కలుస్తారు, పోయేందుకు మళ్ళీ ఎదరికి వెళ్ళిపోవాలి. ఇలాంటి పరిస్థితులు వాళ్ళు నడుస్తూ వెళ్తూ ఉన్నారు. వాళ్ళకి అక్కడ విశ్వాసం కలిగింది. యేసుక్రీస్తు చెప్పిన మాట ఖచ్చితంగా జరుగుతుందని నమ్మి వారు అలా ప్రయాణంగా వెళ్తున్నప్పుడు వాళ్ళ కుష్ఠరోగం స్వస్థపడింది. శరీరాలు చూసుకుంటే మారిపోయింది. ఏం వచ్చేస్తుంది, ఏం జరిగింది అనుకున్నారు, ఆశ్చర్యపడారు. అయితే వీళ్ళల్లో యేసుక్రీస్తు ఏం చెప్పారు? యాజకులకు కనపరచుకోమని చెప్పారు కదా. వాళ్ళు పాపం యాజకులు కనపరచుకొని వెళ్ళారు. అయితే ఒక వ్యక్తి మాత్రం వెనక్కి వచ్చాడు. ఒక వ్యక్తి వెనక్కి వచ్చి ఎందుకు వెళ్ళి వచ్చాడో తెలుసా? ఆయన యాజకులు తాగడానికి దాన్ని ఒప్పుకోరాడు. వీడు సమరయుడు. అందుకని నిజమైన యాజకుడు, ప్రధాన యాజకుడు యేసుక్రీస్తుని గుర్తించి ఆయన వెనక్కి వచ్చి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి కాళ్ళకు నమస్కారం చేసి ఆయనకు శుక్రులు చెల్లించాడు, కృతజ్ఞతలు చెల్లించాడు. అందుకే యేసుక్రీస్తు ఏం ప్రశ్నించాడు? ఆ ఆన్సర్ చెప్పి చెప్తాడు. అందుకే యేసు ఏమన్నాడు? 10 మంది శుద్ధులు కారా? ఆ 9 ఎక్కడ? 10 మంది స్వస్థపడ్డారు, ఒక్కడు మాత్రం వచ్చి శుద్ధి చెల్లించారు. 9 మంది ఏం చేస్తారు? రాలేదు, దేవాలయానికి వెళ్ళిపోయారు. అయితే ఆ 9 మంది ఎక్కడ అని ప్రశ్నించారు. పిల్లారా, మనం కూడా దేవుడు ప్రశ్నిస్తాడు. మనం కూడా దేవుడు ఎంతో దీనస్థితిలో ఉన్న మనస్థితి దేవుడు మన విరుగుడు. ప్రజలందరూ, లోకంలో ఉన్న ప్రజలందరూ మీరు దూరంగా ఉండాలి, వాళ్ళంటే తాకకూడదు, వాళ్ళు తృణీకరించబడాలి. కాబట్టి యేసుక్రీస్తు వాళ్ళ కోసం వెతుక్కుంటూ వచ్చారు. సమరయ మార్గంలో వచ్చారు. వాళ్ళని స్వస్థత కలిగించారు. కనుక మనము ఆ పాపం అనే ఆ యొక్క రోగం నుంచి కూడా, పాపం కూడా ఒక రోగం, అది కుష్ఠు లాంటి బైబిల్లో చెప్తా ఉంది. దాని సాదృశ్యమైంది. మిరియాము అదంతా అతని కలర్ ఉన్నాయి, చదవండి బైబిల్లో. ఏదైనా డిసోబిడెన్స్ తెలియదు కుష్ఠరోగం వస్తూ ఉంది. ఈ కుష్ఠరోగి ఏమైందంటే ఆయన నిజమైన దేవుడని యేసుక్రీస్తును ఆరాధించారు, స్తుతులు చెల్లించారు. కనుక మనము ఏదైనా మేలు జరిగినప్పుడు మనం స్తుతులు చెల్లించబద్దులైనా, ఎవరిమైనా సరే, మీరైనా ఎవరైనా. మరి ఈ రోజున సుందరబాబు గారు ఇక్కడ సంఘాన్ని స్థాపించి 7 సంవత్సరాలు అయింది కనుక ఇప్పుడు మనము దానికి స్తుతి చెల్లిస్తున్నాం. కనుక మీరందరూ సంఘస్థులుగా మీరు సంతోషించాల్సిన విషయం. దేవుడు ఇంతవరకు కాపాడాడు. సంఘం పెట్టిన నుంచి మనం ఇక్కడ ఉన్నాం. 15 సంవత్సరాలు శుద్ధులు చెల్లించాలి. ఈ సమయంలో ఎలాగైతే దేవుడు శుద్ధులు చెల్లించాడో మనం కూడా మనకున్న మేలన్నిటి బట్టి శుద్ధులు చెల్లించాలి. మనం శుద్ధులు చెల్లిస్తే ఆయన చాలా సంతోషపడతాడు. స్తుతి అంటే మీ ఉద్దేశంలో స్తుతిస్తులే చెప్పడం కాదు. చాలామంది స్తుతి అంటే ఏంటి, అది నీ యాక్షన్ రూపంలో ఉండాలి. ఏం చేశాడు సమరయుడు? ఆ యొక్క కుష్ఠరోగి ఏం చేస్తాడు చదవమని ముందు గొప్ప పాడు పక్షులు చూసి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరుచు తిరిగి వచ్చి గొప్ప శబ్దంతో వచ్చి దేవుని దగ్గర ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం చేశారు. అది స్తుతి.
స్తుతి అంటే స్తుతి కాదు, నోటి నుంచి చెప్పడం కాదు, ప్రాక్టీస్. అందుకని దేవుడు చాలా సంతోషించాడు. కనుక మీరు కూడా రక్షణ పొందారు, ప్రభు మన ఎంతగానో దర్శించారు, మనం ఎలాంటి వాళ్ళని దేవుడు ఎలాగ మార్చారు. ఒక 40 సంవత్సరాల కింద చూడండి ఎలా ఉంటాయి మన ఊళ్ళు, మన ప్రజలు. ఒక 20 సంవత్సరాలు తీసుకోండి, ఇప్పుడు చూసుకోండి దేవుడు ఎంతగా ఆశీర్వదించారు, ఎలా ఉండే వాళ్ళ దేవుడు ఎంత ఆశీర్వదించారు. ఇవన్నీ ప్రభువు యేసుక్రీస్తులో కలిగినాయి. ఇంకొక విషయం మీకు చెప్పగలను, ఎవరైతే మీరు నీతిమంతులా గొప్పవారని కాదు, ఎవరైతే యేసుక్రీస్తు నామమును ఉచ్చరించారో వారికి ఆశీర్వాదం కలిగినాయి. చూడండి, కావాలండి పరీక్షించు, చరిత్ర మొత్తం చదువుకుంటాం. యేసుక్రీస్తు నామములో పవర్ ఉంది. ఇట్ ఈస్ ద పవర్ఫుల్ నేమ్. ఆ యొక్క ఉచ్చరణ యేసుక్రీస్తు నామములు ఎక్కడైతే ఉచ్చరించావో, ప్రార్థించావో, ఆయన ఆ నామం ద్వారా గొప్ప అద్భుతాలు చేశాడు. మీరు ఒకసారి ఒక ఫోటో తీసుకోండి. మీరు చిన్నప్పుడు 10th క్లాస్ ఫోటో చూడండి ఎక్కడ ఉండదో, ఇంటర్మీడియట్ ఎలా ఉంటుంది, డిగ్రీ చూడండి, ఇప్పుడు చూడండి ఎలా ఉంటుంది, అంత మార్పు ఉంటారు కదా. అట్లాగే మన జీవితాలు కూడా మార్చేశాడు దేవుడు. అది మీకు అర్థం కావట్లా, ఈ పిల్లలకి అర్థం కాదు, చిన్నపిల్లలకి అర్థం కాదు. ఒక 40 సంవత్సరాలు చూడండి, ఒక 50 సంవత్సరాలు చూడండి ఎక్కడున్నారు, ఎలాంటి స్థితిలో ఉన్నారు. అలాంటి వారిని దేవుడు మనలా ఇలా గొప్పగా చేస్తూ ఉన్నాడు, చేస్తూ ఉన్నాడుగా చేస్తాడు కూడా. కనుక మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన గదులమైన కనుక ఈ యొక్క మధ్యాహ్నాన్ని చాలు. ఇది కృతజ్ఞత నోటిగా మన సువార్త సంబంధ విషయం కాబట్టి ఈ సువార్త చెప్పాల్సింది అది కూడా. అందుకనే ఈ యేసుక్రీస్తు ప్రభువుని మీరు అంగీకరిస్తే ఆయన ద్వారా మీకు గొప్ప, ఆయన కేవలము నమ్మారు అంతేగా. ఆయన తాగాడా? మీరు వెళ్ళి వెళ్ళండి, ఇంకా మీరు శుద్ధులు కానీ చెప్పలేదు, ఏం చెప్పలేదు, ఒక మాట మాత్రం సెలవిచ్చాడు. మీరు వెళ్ళి యాజకులు కలపరుచుకోమంటే అంటే అర్థం ఏంటి? నయమవుద్దని అర్థం. నువ్వు చూసుకుంటే యాజకుడు చూసి చెక్ చేయాలి, మళ్ళీ ఎక్కడ పడుందా చెక్ చేయాలి. చెక్ చేసి ప్రశ్నలు కావాలంటే జనంలో కలుస్తాం. కనుక పిల్లారా, మనం కూడా దేవుడు మనలేక ఊరి బయట ఉన్నవారు, అనాథులను, దిక్కులేని వాళ్ళను, అసలు దేవుడు లేని పోరాను ఎవరిని పూజించడానికి వీలేదా అన్నవాళ్ళను, ఎక్కడ వెలివేయబడిన వాళ్ళు దేవుడు పట్టుకుని వాళ్ళకు గొప్ప ఘనమైన వ్యక్తిగా చూపిస్తున్నాడు జనాలకు. నేను ఒంగోలు 8 సంవత్సరాలు పనిచేశాను ఫీల్డ్ ఆఫీసర్గా. ఈ 145 గ్రామాలు 9 మండలాలు నేను తిరిగాను. ఈ ఒంగోలు ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేస్తాను. నాకు తెలుసు ఏరియా మొత్తం చాలా దీనమైన పరిస్థితిలో ఉన్నాను. ఇప్పుడు నేను అద్దెకి లేకపోతే ఒంగోలు మేదరమెట్ల వెళ్తా ఉంటే ఇంకా డెవలప్ అయింది. నేను బండి స్కూల్ ఇలా చూస్తూ ఉంది ఎలా అయిపోయింది, కొలచిన కోట అవన్నీ చూస్తూ ఉంటే దేవుడు ఎందుకు అద్భుతంగా ఆశీర్వదించాడు. ఇలా మనం కూడా మిమ్మల్ని కూడా నేను ఆశించని నమ్ముతున్నాను. తప్పకుండా మీరు పరీక్ష చేసుకోండి, కృతజ్ఞతలు చెల్లించండి. అది ఆయన ఎంతో సంతోషంగా దేవుడు తన వాక్యం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెంకట గారు. వారు చెప్పిన మాటలు మీకు అర్థమైందా? ఏం అర్థమైంది? 10 మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. అలాగే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు అనేకమైన రోగాల్ని ఆయన బాగుపరిచారు. గుడ్డోళ్ళది కళ్ళు ఇచ్చారు, గుడ్డోళ్ళది కాళ్ళు ఇచ్చారు. ఇలాగా కుష్ఠరోగులకు ఆయన ఓట్స్ చేయవాళ్ళు ఇలా చేస్తూ పోయారు. అయితే ఇక్కడ కావాల్సింది మనిషికి దేవుని మీద మనకు ఉండాల్సిన విశ్వాసము. ఈయన దగ్గరికి పోతే నాకు కావాల్సింది జరుగుద్ది. ఫలానా క్రైస్తవ బెరాకా బాప్టిస్ట్ చర్చికి వెళితే సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తే ఆ సంఘంలో ఎవరైతే బలహీనపడ్డారో, లేక ఏ బాధలో ఉన్నారో, అప్పుల్లో ఉన్నారో, ఏ సమస్యలో ఉన్నారో, ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం మా సంఘము, మా సంఘ కావాలి. మేమందరం కలిసి మా సమస్యలు పరిష్కరించాలి అనే నమ్మకం, అనే విశ్వాసం మనకున్నప్పుడు తప్పదు. ఒక్కడే కృతజ్ఞత. ఇంతమంది వచ్చారు, ఎవరికి కృతజ్ఞత ఉందో వాళ్ళు సొంతంగా పరిస్థితి చేసుకోవాలి. ఒక ఆయనకి నేను సహాయం చేశాను, ఇంతవరకు వాడు నాకు కనపడాలి. దగ్గరగా అతను నాకు కనపడాలి. ఉద్యోగం వచ్చింది, హ్యాపీగా కుటుంబంలో ఉన్నాడు, బాగా డబ్బులు సంపాదించుకున్న స్థితిలో ఉన్నాడు. ఏమీ లేని స్థితిలో నా దగ్గర ఉంటే ఆయనకి కావాల్సినవి చేసి ఒక స్థితి కల్పిస్తే ఈరోజు కోట్ల రూపాయలకి అధిపతి, ఈరోజు పోగొట్టేది. అవన్నీ పక్కన పెట్టి కృతజ్ఞత అంటే
దేవుడు చేసిన మేలు మనం మర్చిపోయాం. 14 ఏళ్ళు మనకి ఎంతో సమస్యలు వచ్చాయి, అంటే వ్యతిరేకత వచ్చాయి, ప్రాబ్లమ్స్ వచ్చాయి. వీటన్నిటి నుంచి అనేక మంది మనలో నుంచి వెళ్ళిపోయారు. మరి దేవుడికి పిలిపోయి అనారోగ్య సమస్యలు, ఇంకా అనేక సమస్యల నుంచి కూడా 14 ఏళ్ళ బాలుడిని అనే సంఘాన్ని దేవుడు నడిపించుకుంటున్నప్పుడు మనం ఏం చేయాలన్నా కృతజ్ఞతగా ప్రార్థన చేయాలి, సంఘంగా కూడి ప్రార్థన చేయాలా. సరే, ఆ మాటలు బట్టి దేవుడు ఆయన కుటుంబాన్ని దీవించగానే మన మధ్యలో మన ఎస్సీఎం జూనియర్ కాలేజ్ తెలుసుగా, హై స్కూల్ సెంట్రల్లో అంబేద్కర్ భవన్ ఎదురు, ఆ ఎదురుగా ఎస్సీఎం హై స్కూల్ ఉంది. మొట్టమొదటిగా మరి మనందరము కలిసి దేవునికి ఒకసారి నేను చెప్తాను, నా తర్వాత మీరు పాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దగా థ్యాంక్ యూ వెరీ మచ్ అవర్ లార్డ్ ఆల్మైటీ. మళ్ళీ ఒకసారి చెప్తామా? థ్యాంక్ యూ వెరీ మచ్ అవర్ లార్డ్ ఆల్మైటీ. మరి సుందరబాబు గారు ఒంగోలు చర్చిలో ఎంత చక్కగా వాక్యం చెప్పేవాడంటే మేము చాలా నేర్చుకున్నాం. నాకంటే చాలా మా ఇద్దరికంటే చాలా చిన్నవాడైనప్పటికీ సుందరబాబు గారి దగ్గర నుంచి మేము చాలా నేర్చుకున్నాం. చాలాసార్లు మాకు వాక్యాన్ని బోధించినటువంటి ఒక గొప్ప వ్యక్తి, ఒక గొప్ప మాస్టర్ గారు. ఇప్పటికి కూడా సుందరబాబు గారిని తలుచుకుంటే నేను ఏడుస్తాను కూడా. నాకు 3 తమ్ముళ్ళు అయితే ఇంకొక తమ్ముడు నాకు సుందరబాబు. మరి అటువంటి వ్యక్తి మీద అపనింద వేయడానికి ఆ మనుషులకు మనసు ఎట్లా వచ్చిందో మనం వాళ్ళని శపించొద్దు. కానీ ఎవరెవరైతే సుందరబాబుని బాధ పెట్టారో మానసికంగా, ఆ బిడ్డలందరూ కూడా, ఆ బిడ్డలు అంటున్నాను చూడు నేను, అది క్రైస్తవత్వం అంటే, అది దేవుని బిడ్డలు అంటే, మరి మనందరూ కూడా మన ప్రార్థనలు నేను ఎప్పుడు ప్రార్థన చేస్తుంటాను. సుందరబాబుని హింసించిన వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలుగా మారాలి దేవా అని ప్రార్థన చేస్తాను. మనందరూ కూడా ఆ విధంగా ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆ బిడ్డలందరూ ఎవరెవరైతే బాధ పెట్టారో ఆ బిడ్డలందరూ కూడా మారు మనసు పొంది దేవుని బిడ్డలుగా, వాళ్ళు ఏ క్యాస్ట్ అయినా ఏ కులం అయినా కానీ వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలుగా మారాలని మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. మరి ఈ విధంగా ఈ 14 సంవత్సరాల కాలం పాటు ఇంత రిమోట్ ఏరియాలో చక్కగా ఈ చర్చిని నిర్మించి, దానికి మనసు కావాలి. డబ్బులు అందరి దగ్గర ఉంటాయి, ఎవరి దగ్గర ఇప్పుడు డబ్బులు లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా. డబ్బులు అందరి దగ్గర ఉంటాయి, మనసు రావాలి కదా. మరి ఆ విధమైనటువంటి దేవుని, అది మన సంకల్పము కాదు, మన ఇష్టం కాదు. వెనక దేవుని ప్రేరణ, దేవుని సహాయం ఉంటే కానీ ఇలాంటి పనులు చేయడానికి ముందుకు రాలేము. ఆ విధంగా మరి సుందరబాబు గారిని, మరి అమ్మాయిని, బిడ్డలను దేవుడు బహుగా దీవించాలని, ఈ విధంగా ఈ చర్చి ఇంకా 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 చాలా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. మరి ఈ చర్చిలో నేను 3 సార్లు 4 సార్లు వాక్యాన్ని చెప్పాను. చక్కగా పాటలు చక్కగా పాడతారు బిడ్డలు. ఇంకా 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 ఈ చర్చి అభివృద్ధి చెందాలని, చక్కటి గాత్రాలతో మీరందరూ పాటలు పాడాలని, ఇక్కడ ఎవరు వాక్యం చెప్పినప్పటికీ అందులో ఉన్నటువంటి సందేశాన్ని చక్కగా మనసులో ఉంచుకొని మీరందరూ కూడా ఈ విధంగా దేవుని చేత ఆశీర్వదించబడాలని కోరుకుంటూ, మరి 14 సంవత్సరాలు ఈ విధంగా నడిపించినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, మరి సుందరబాబు గారి కుటుంబానికి, మరి అన్నదమ్ములకు, మరి ఇంకొక విషయం చెప్తాను. గాడ్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు క్లెన్లీనెస్ అంటాం. గాడ్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు క్లెన్లీనెస్ అంటాం కదా. దైవత్వము తర్వాత శుభ్రత అనేది చాలా ముఖ్యం. శుభ్రత, మనం కూడా మన ఇళ్ళని శుభ్రంగా పెట్టుకుంటాం కదా. మరి సుందరబాబు ఎప్పుడు చూసినా కానీ, మీకు అందరికీ కూడా తెలుసు, చాలా చాలా నచ్చుతుంది అనమాట. ఎప్పుడు చూసినా నీట్గా ఉంటారు, చక్కగా
అదృష్టాన్ని కోల్పోయినటువంటి మనం చాలా దురదృష్టవంతులం. చక్కటి వాక్యం నా దగ్గర నేను ప్రతిదీ రాసుకుంటాను. ఏ దైవజనులు చెప్పిన వాక్యాన్ని రాసుకుంటాను. ఇప్పుడు సుందర్ బాబు చెప్పినటువంటి వాక్యాలన్నీ కూడా నా దగ్గర డైరీలో నేను దాచిపెట్టుకొని ఉన్నాను. ఆ విధంగా మరి సుందర్ బాబుని గుర్తు చేసుకుంటూ మరి ఈ చర్చ ఇంకా అభివృద్ధి చెందాలని దేవుడిని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నకు పెద్దలందరికీ వందనాలు తెలియజేసుకుంటూ చోటులు ఉన్నాడు కాబట్టి నేను గురించి ప్రార్థన వందనాలు. వాక్యాలు మీకు ఇప్పటి నుంచో మీరు వింటున్నారు. కొత్తగా మీకు వాక్యాలు నేను చెప్పేది ఏం లేదు, కానీ మీరు వింటున్నటువంటి వాక్యాల్లో ఇంతకాలంలో తొయితైర పట్టణస్థురాలు లూది అనేటువంటి ఒక ఆమె, ఏం పేరు చెప్పచ్చు, చూడు కొద్దిగా నాకు బాక్స్ తీసుకోండి, మీరు చూడొచ్చు. చెప్పండి, ఏం పేరు? మొగోళ్ళ? నేనైతే చూడకూడదు, మీరు మొగోళ్ళు అయితే చెప్పండి. ఏం పేరు? లూది. అది చేసుకునే పని ఏంటంటే, అది చేసుకునే పని ఓదా రంగు పొడవుకునేది. ఇప్పుడు చాలామంది ఆ ఓదా రంగును ఏమంటారు, గంజి పౌడర్ అంటారు కొంతమంది. వాస్తవానికి ఓదా రంగు అని అంటే ఆ కాలంలో చాలా విలువైంది. గొప్పవాళ్ళే కొంటారు అది. వాళ్ళు బట్టలు పెట్టుకోవడానికి గొప్పవాళ్ళు కొంటారు, చిన్నోళ్ళు ఎవరు కొనరు. ఏమే నా వైపు చూడవచ్చుగా. తొయితైరు పట్టణస్థురాలు ఆమె ఆ ఊర్లో అమ్మకుండా ఫిలిప్పి ప్రాంతంలో అమ్ముతుంది. ఆమెను అలా ఉంచండి, అలా ఉంచండి. సుందరబాబు పాస్టర్ గారు మీకు తెలుసో తెలీదు, నాకు తెలుసు, మా తండ్రికి మీకు తెలుసు. నా సేవ గురించి నా తండ్రికి తెలుసు, నాకు తెలుసు. చాలా సంఘాలు ఆయన పిలిచారు సేవ చేయమని. ఆయన ఇందాక ఆంటీ అన్నట్టు, పద్మ ఆంటీ అన్నట్టు చక్కని స్వరూపం కలిగిన వాడు, చక్కని మాట కలిగిన వాడు. ఆంటీ చెప్తుంటే కళ్ళని లాగలేదు. చాలా చక్కగా ఉంటుంది మాట. వాక్యము కూడా అంత చక్కగా వివరించగలడు. ఆయన చెప్పినటువంటి వాక్యాల్లో నా జీవితకాలం గుర్తుండిపోయేటువంటి వాక్యం ఏంటంటే పక్షిరాజు గురించి. పక్షిరాజు గురించి చెరుగుపాట్లు ఆయన వాక్యం చెబితే ఆకాశ పక్షులు ఆలకించాయని నేను విన్నాను. అంత చక్కగా పక్షిరాజు గురించి వివరిస్తాను. మరి మీ ప్రాంతానికి దేవుడు ఎందుకు నడిపించాడు ఒక మాట చెప్తారు, మీరు మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. భక్తుడైనటువంటి పౌలు దేవుడు తనకు ఒక అవకాశం ఇచ్చి చక్కగా పరిచర్య చేయమన్నాడు పౌలుకు. అయితే పౌలు గారు తన పరిచర్య జీవితంలో విశ్వాసులను అందరినీ కూర్చుకొని ఆసియాకి వెళ్తున్నాడు వాక్యం చెప్పడానికి. ఎక్కడికి చెప్పండి, గుర్తుండిపోవాలి మీకు. ఎక్కడికి? ఆసియాకి వెళ్తున్నాడు. ఆసియాకి వెళ్ళడానికి పడవలు సిద్ధపరిచారు, మనుషులు సిద్ధపరిచారు, అన్ని సిద్ధమైంది. ఆసియాకి వెళ్ళి ఆయన వాక్యం చెప్పాలి. దేవుడు పౌలుతో మాట్లాడుతూ ఆకాశంలో స్వప్నం మాట్లాడుతూ, పౌలు నువ్వు ఆసియా వెళ్ళొద్దు, ఫిలిప్ వెళ్ళు. ఎక్కడికి చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? ఫిలిప్ వెళ్ళు, నువ్వు ఆసియాకి వెళ్ళొద్దు. సరే దేవా అని మనసులో మరలా తన మనసులో అనుకున్నాడు. మరి టికెట్లు కొనుక్కున్నాను, ఆసియాలో సువార్త చెప్పడానికి సామాగ్రిని, అన్ని కరపత్రాలు అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం కదా. మరి దేవుడు చెబుతున్నాడు ఏమని, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు. నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, ఫిలిప్కి వెళ్ళమంటున్నాడు. మరి ఇవన్నీ సిద్ధపరుచుకున్నాం కదా, వెళ్ళకపోతే ఎలాగని అయినా ఒక ప్రయత్నం చేశాడు. పడవ ఎక్కి లుప్ర నుంచి అలాగ వెళ్ళాలని అలాగా వెళుతూ ఉంటే దేవుడు మరలా ఆటంకపరిచాడు. పౌలు
నేను వెళ్ళొద్దన్నాను కదా, నువ్వు ఎందుకు వెళ్ళి అంటే తన స్వతహాగా తాను ప్రయత్నం చేసి దేవుడు చెప్పినప్పటికీ కూడా సిద్ధపరుచుకున్నాం కదా, స్వార్థ చేయడానికే కదా వెళ్తుంది, తప్పిపోవడానికి వెళ్ళట్లేదు కదా, వేరే దానికి వెళ్ళట్లేదు కదా, దేవుని పనే కదా అని వెళుతున్నప్పుడు దేవుడు మరలా చెప్పాడు, ఇక ఆ ప్రాంతానికి మనం వెళ్ళట్లా. ఆమె చేతులెత్తి స్తోత్రం చెప్పొచ్చుగా, అలా చేతులెత్తగా స్తోత్రం చెప్ప, ఇక పడవ వెళ్ళట్లే. వెంటనే దేవుని యొక్క మాటలు జ్ఞాపకం చేసుకొని తిరిగి ఫిలిప్పులోనికి వచ్చి ఎక్కడ వాక్యం చెప్పాలో తెలియదు. ఫిలిప్పులో సంఘం లేదు అప్పటికి పౌరుకి. ఎక్కడ వాక్యం చెప్పాలో తెలియదు, ఎవరికి చెప్పాలో తెలియదు, ఎలా చెప్పాలో కూడా తెలియదు. నలుగురు ఉంటేగా వాక్యం చెప్పేది. అందుకే ఆ సముద్ర తీరాన్ని అలా తిరుగుతూ ఉంటే కొంతమంది స్త్రీలు అక్కడ పోగయ్యారు. ఎందుకు దేవుడు ఫిలిప్పు పట్టణానికి పౌరులు తీసుకెళ్ళినటువంటి ఉద్దేశం ఏమిటంటే, ఇదిగో తుయతైరాలో లూది అనేటువంటి స్త్రీ, ఆమె అక్కడే ఓదారంగు పౌడర్ అమ్ముకోవచ్చు, కానీ అక్కడ ఆమె అమ్మలా. ఫిలిప్పులు అమ్మాల, తుయతైరాలు అమ్మాల, కానీ అక్కడ ఆమె అమ్మల. ఫిలిప్పుకి వచ్చి అమ్మింది. కారణం ఏమిటంటే దేవుడు పౌలును ఫిలిప్పుకు పంపించడానికి గల ఉద్దేశం ఏమిటంటే, ఈ తుయతైర పట్టణస్థులైనటువంటి లూదియాను ఆమెకు స్నేహపరచాలి. స్తోత్రం చెప్పండి. చాలా మంది ఆ సముద్ర ప్రాంతంలో చాలా మంది స్త్రీలు ఉన్నారు, కానీ ఏ స్త్రీ గురించి బైబిల్లో రాయబడ్డా ఒక్క లూదియా గురించి జ్ఞాపకం చేశారు. ఏమని? ఆమె ఓదా రంగు పౌడరు డబ్బులు ఉన్నాళ్ళే కొనుక్కుంటారు. 5-3 నిమిషాలు ఇచ్చి 2 నిమిషాలు ఒక విషయం చెప్పి ముగిస్తాను. ఎందుకు ఈ సేవ అనే సాగుతుంది. మహా డబ్బులు ఉన్నాళ్ళే కొనుక్కుంటారు. అయితే అంతటి ఖరీదైనటువంటి పౌడర్ కొనుక్కునే వాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు అయితే మరి లూదియా చెప్పరే కాదు వాళ్ళ పౌడరు డబ్బులు ఉన్నాళ్ళే కొనుక్కుంటారు. ఉదాహరణకు పౌడరు మేము మనుషులు కొంతమంది అడిగితే నేను అది సమాచారం కొనుక్కు మీరు చెప్తున్నా. డబ్బులు ఉన్నోళ్ళే కొంటారు. ఎవరు తక్కువ కొంటారు ఓదారంగు. ఆ ఓదారంగు పౌడర్ ఎలాగ చేస్తారో తెలుసా? సముద్రంలో దొరికే నత్తలు ఏంటి 2000 నత్తలు తీస్తే, నత్తలలో వాటిని ఆ లేయర్ అదంతా తీసేస్తే పౌడర్ చేస్తే గ్రాము పౌడర్ వచ్చింది. అయితే డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కొనేటువంటి ఆ పౌడరు ఏమి అమ్ముతుందంటే, ఏమి డబ్బులు ఉన్నట్టు లేనట్ట చెప్పరే. ఇది వాస్తవం. చాలా మంది పై సంగతి చెప్తుంటారు. ఇది వాస్తవం. ఇక ఏమో డబ్బులు ఉన్నదే. అయితే ఫిలిప్పు ప్రాంతానికి పౌరులు పంపించడానికి గల కారణం ఏమిటంటే, చాలా మంది స్త్రీలు ఉన్నా ఏం అక్కడికి వెళ్ళడం, ఆమె హృదయం పౌలు చెప్పినటువంటి వాక్యానికి తెరవబడటం, ఆమె మారు మనసు పొందడం. ఆమె బతిమలాడి, అయ్యా మీరు మా ఇంటికి రండి, మా ఇంట్లో వాళ్ళందరూ చెప్పరే, మా ఇంట్లో వాళ్ళందరూ మారు మనసు పొందుతారు. ఆయన బతిమలాడి ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని అందరికీ కూడా మారు మనసు కలుగు చేసి వాళ్ళ కుటుంబం మారింది. ఈరోజు నువ్వు వెతికితే, మూలాలు వెతికితే, ఆధారాలు వెతికితే, ఈరోజు తుయతైర ఆ చుట్టూ సరౌండింగ్స్ ప్రాంతాలన్నీ కూడా స్వార్థ ప్రకటించబడిందంటే దానికి కారణం లూదియా. దేవుని స్తోత్రం చెప్ప. ఫిలిప్పు ప్రాంతానికి పౌలును పంపించడానికి గల కారణం లూదియాకు దేవుని వాక్యం చెప్పడం, లూదియా ద్వారా తుయతైరలో సంఘాన్ని ఏర్పాటు చేయడం, ఆ చుట్టుపక్కల ప్రభువును తెలుసుకునేటట్లుగా ప్రజలను నడిపించడం. ఆ తర్వాత అద్భుతం. మొట్టమొదటిగా మనిషిని మార్చారు. ఎవరు? కుటుంబం అంతా, లూదియా కుటుంబం అంతా మార్చబడింది. ఆ తర్వాత అద్భుతం చేశాడు. ఆ తర్వాత సేన, ఎవడాడు? సేన దెయ్యాన్ని వదలగొట్టాడు. అంటే అక్కడ వీళ్ళిద్దరి ద్వారా ఆ చుట్టుపక్కల దేవుడు యేసు ప్రభు అనేటువంటి వారు వాక్యం ద్వారా జీవితాలను మార్చగలడు. శరీరానికి కలిగినటువంటి రోగాన్ని కూడా స్వస్థత పరచగలరు అని ఫిలిప్పు ప్రాంతానికి పౌలును పంపించారు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను.
ఏంటంటే అదో మొదటమ్మా ఏంటో చెప్పనా, మీ ప్రాంతానికి రావడానికి ఎంతమంది సేవకులు ఇష్టపడ్డారో, ఎంతమంది సేవకులు ప్రయాసపడ్డారో నాకు తెలియదు, కానీ నా కళ్ళారా నేను చూసినటువంటి అనుభవంతో చెప్తున్నా, మంచి మనస్సాక్షితో చెప్తున్నా. మీ సేవకుడు మీ గురించి ఎంత పడ్డాడు. 15 ఏళ్ళు 15 సంవత్సరాలు పరిచయం నడిపించడం అంటే అదేదో చిన్న సంగతి కాదు. కుటుంబాన్ని నడిపించుకోవడానికే కష్టమయ్యి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కుటుంబంలో బిడ్డలకు పెళ్లిళ్ళు చేసుకోవడానికి స్థిరపరచడానికి కష్టమయ్యి ఎదురుతిరిగిన వాళ్ళు ఉన్నారు. కానీ మీరు కొద్ది మందిని పోగు చేయడానికి, సంఘంగా ఏర్పాటు చేయడానికి మీ సేవకుడు పడ్డ ప్రయాస అంత ఇంత కానే కాదు. ఇది సత్యం, ఇది సత్యం. మీ కొరకు కన్నీళ్ళుగా వచ్చాడా, అవమానాలు పొందాడా, ఎన్ని మాటలన్నా సహించాడా, ఏది అన్నా ముఖాన చిరునవ్వుతోనే సమాధానం చెప్పాడు, కానీ ముఖం ఎప్పుడు కూడా కోపంతో చూపించినట్టుగా నేను చూడలేదు. అయితే ఎవరు చెప్తాం, ఆయన అడిగే అర్హత మనకు లేదు కనుక మరి తల్లి మీ సేవకురాలు ఈ పరిచయం ప్రారంభం చేస్తున్నారు, అందులో కొనసాగిస్తున్నారు, అందులో పెద్దనాన్న వారు కూడా కొనసాగిస్తున్నారు. అయితే మీ సేవకుడు మీ కొరకు నిలబడ్డాడు. 14 ఏళ్ల క్రితం మీ స్థితి కొద్దిదే, 14 ఏళ్ల తర్వాత మీ స్థితి కొద్దిగా మారింది. స్థితి మారింది, పరిస్థితి మారింది. అప్పటి నుంచి ఆయన మీ కొరకు నమ్మకంగా నిలబడ్డాడు. అయితే ఆయన లేని కొరత మీరే తీర్చాలి, మీరే నిలబడాలి, మీరే పోగవ్వాలి, మీరే పరిచయం కొనసాగించాలి. మీ సేవకురాలకి, వారి కుటుంబానికి, ఇక్కడికి వస్తున్న సేవకుడు వారందరికీ సహకారంగా నిలబడాలి. ఎప్పుడైతే మీరు నిలబడతారో దేవుడు అంతలో ఆశీర్వదిస్తారు. కాబట్టి చెప్పడానికి సమయం లేదు కనుక ఈ సంఘాన్ని దేవుడు మూల్యమైనటువంటి రీతిగా, అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా ఇంకా ఆశీర్వాదకరంగా జరిగించాలని, కొనసాగించాలని, ఈ యాత్ర, ఈ విశ్వాస యాత్ర ఆగిపోకుండా తరతరములకు దీవెనకరంగా మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ గారు. సుందరబాబు భాష గారికి ఆ పేరు ఈ సంఘాన్ని అందరూ కలిసి ఈ రీతిగా సంతోషంగా స్థుతి చెల్లించే భాగ్యాన్ని కలిగజేశాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ నా మందిరము సమస్త జనులకు ప్రార్థన. చంద్రబాబు యొక్క ఉద్దేశం ఏంటంటే మీ క్రైస్త బెరాకా బాప్టిస్ట్ చర్చ్ ఈ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా రక్షింపబడాలని, సుఖ సంతోషాలతో ఆత్మీయంగా ఎదిగి ప్రతి కుటుంబము ఆశీర్వాదకారులుగా మార్చాలని ఈ యొక్క సంఘం యొక్క ఉద్దేశం. కనుక చాలామంది ప్రతి ఆదివారం కొంతమంది వస్తున్నారు, కొంతమంది ఆగిపోతున్నారు. వారి వారి యొక్క వ్యక్తిగత కారణాలు ఏది ఏమైనప్పుడు కూడా మరి దావీదు మహారాజు మాట్లాడుతున్నారు, ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుతా. అది కీర్తన గ్రంథం 24వ అధ్యాయంలో ఉంటుంది. అంత దూరం మనం పోవట్లేదు. ఆయన సన్నిధిలో, సంఘంలో ఒక్క దినము గడుపుతా 1000 దినములకు సమానం. కనుక నువ్వు ఒక అరగంట గడిపినా, గంట గడిపినా దేవుని దృష్టిలో ఎన్ని దినాలు మనకు 1000 దినాలు ప్రజెంట్ చేసుకుంటాం. కనుక కొన్ని విశ్వాస జీవితంలో మనకి కొన్ని ఈ నిబంధనలు మనం పాటించాలి. ఒకటి ఏంటంటే దయచేసి 2వ దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం చదవండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం సన్నిధి ఆ ప్రాంతమంతా కూడా ప్రకాశితంగా ఉంది. అలాగే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ప్రతి పరిస్థితి మన సంఘంపై ప్రకాశింపజేసి ఈ సంఘాన్ని, ఈ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దేవుడు వర్ధిల్లింప చేయాలని నేను తెలియజేస్తున్నాను. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం అయితే మనము ఈ సంఘానికి వచ్చేటువంటి విశ్వాసులు ఏ లక్షణాలు కలిగి ఉండాలా?
సంఘానికి వచ్చిన ఎలా ఉన్నారమ్మా? ఈ మందిరమునకు వచ్చినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంది. ఎలా ఉండాలా? మనం ఇష్టం వచ్చినట్టు రాకూడదు సంఘానికి. ఒకవేళ ఆ వారంలో మనం సంఘానికి వచ్చే ముందు ఏమైనా తప్పులు చేస్తుంటే నువ్వు సంఘానికి వచ్చే ముందు క్షమాపణ పొంది క్షమింపబడి వచ్చి మన మార్గాన్ని సరిచేసుకోవాలి. అది అక్కడ రెండోది ప్రేమ స్వభావం కలిగి ఉండాలి, త్యాగ స్వభావం కలిగి ఉండాలి, సమర్పణ కలిగి ఉండాలి. సమర్పణ సొలొమోను దేవాలయం కట్టక ముందు తన తండ్రికి ఈ యొక్క పెద్ద యెరూషలేము దేవాలయం కట్టాలంటే దేవుడు ఒప్పుకోవాలి. నీవు కాదయా, నీ చేతుల రక్తము వరికించింది అలాగే సంపాడు కాదు, కానీ నీ నుండి వచ్చే కుమారుడు సొలొమోను యెరూషలేము దేవాలయం కట్టాలంటే ఆయన ఎంత సమకూర్చాడు దేవాలయానికి, ఎంత ఖర్చు పెట్టాడో, ఎంత సమర్పణ కలిగి ఉన్నాడో ఆ విషయాన్ని మనం చూడాలి. చూడండి, సమర్పణ 1వ దినవృత్తాంతంలో 22వ అధ్యాయం 16వ వచనం చూడండి. 14 నుంచి 16వ వచనంలో దావీదు మహారాజు ఈ దేవాలయం కట్టాలంటే ఆలోచనతో ఎంత ఖర్చు పెట్టాడో ఇక్కడ రాయబడి. ఇదిగో ఎంతమా 2 లక్షల కేజీల మడుగుల కేజీలు గారి మడుగులు, అంత బంగారము, 10 కోట్ల 10 కోట్లు. ఆయన ఇంకా పూత సత్యము కంటే ఇనుము, ఇత్తడి, బంగారము, మానులు ఎన్ని పరిశీలన చేశారు. సమర్పణ ఉన్నారు. సంఘానికి వస్తే మనవాళ్ళు రూపాయి వేసేవాళ్ళు ఉన్నారు, 10 రూపాయలు వేసేవాళ్ళు, 10 పైసలు వేసేవాళ్ళు ఉన్నారు. దేవుని మరి ఇచ్చి చూడు యేసయ్యకి దావీదుని ఎంతగా ఆశీర్వదించాడు. ఆయన గొర్రెల కాపరిగా ఉన్నవాడు ఈరోజు ప్రపంచంలో దావీదుకున్న పేరు, తన కుమారుడుకున్న పేరు ఎవ్వరికి కూడా లేదు. కారణం తనకి ఎంతోనంత దేవునికి ఇచ్చాడు. మందిరము ఆయన మందిరంలో ఎప్పుడు దివారాత్రం ఆయన ధ్యానించాడు. కనుక మీరు మందిరం వచ్చినప్పుడు మట్టు మర్యాదలతో మనం రావాలి. మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలా, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళని ఉండాలా, దేవుణ్ణి సన్నిధిలో నిందారహితులుగా ఉండాలా, సమర్పణ జీవితం కలిగి అలాంటి విశ్వాసులుగా ఈ సంఘం ఎదగాలని, ఈ సంఘం మరి ఈ సంఘము అనేకులకు ప్రార్థన అన్నదం, అనేకులను రక్షించే సంఘముగా ఈ దాసుని యొక్క ఉద్దేశాలు ఆయన దర్శనం నెరవేరాలని సుందరబాబు మాత్రమే కాదు, సుందరబాబు యొక్క భార్య, మన కుమారుడు, మన కుమార్తె, పరోక్షంగా మేము ఆ యొక్క సంఘానికి కష్టపడుతున్నాం, సపోర్ట్ చేస్తున్నాం. కనుక మీరందరూ కూడా ఈ సంఘానికి ఎదుగుదలకు ఇంతవరకు సహాయం చేశారు. ఇంకా ముందు కూడా ఈ సంఘానికి మీ యొక్క బలాన్ని, అంటే మీ ప్రార్థనా బలాన్ని, మీ సహకారాన్ని అందిస్తారని నా మాటలు ముగిస్తూ, మరి మన మధ్యలో లేదు, రేట్లు మాత్రమే చుట్టూ వర్షం వస్తే రోడ్డు మీద నుంచి కాళ్ళు నడకలు రావాలి. అలాంటి పరిస్థితుల్లో కూడా మేము బుధవారం, శుక్రవారం ప్రార్థన క్రమంగా జరిగించాము. ఇది స్టార్ట్ చేసినప్పుడు పాస్టర్ గారు మా పాప ఇస్తే మొత్తం చనిపోయింది. పాటలు బాగా పాడుతుంది. బైబిల్లో
నుంచి ప్రకటన వరకు కూడా ఒక పాట ఉంది. ఆ పాట మొత్తం కంఠస్థంతో పాడుతుంది. క్రమంగా కమర పట్టుకొని కూడా అచ్చిపోతుంది వచ్చేది. మేము గుర్తు స్టార్ట్ చేసాము. మరి ఇది మొదలుపెట్టి మరి ఎన్నో దోషం, ఎన్నో అవమానాలు అవన్నీ కూడా మీకు తెలుసు. అయినప్పటికీ మమ్మల్ని అన్ని పెట్టకుండా దాదాపు 15 మంది దాకా ఉన్నాం. వర్తిస్తున్నాము. మరి అందరూ క్రమంగా వచ్చి మరి ఇది 15 సంవత్సరాలు వచ్చినాయి. మమ్మల్ని ఎంతో ఆదరించాము. అలాగే ముందు కూడా ఏదో మాట ఉంటారని ఆశిస్తున్నాము. ఇది ఆపకూడదనే ఉద్దేశంతోనే నేను అసలు చేయగలనా దేవుడిని అడిగినప్పుడు దేవుడు కొనసాగించి నేను నేను ఉంటానని దేవుడు వాగ్దానం ఆ విధంగానే భద్రాజు అడిగినప్పుడు 5 మంది సహకరిస్తున్నారు. 30 రోజులు అయితే వెళ్ళినప్పటికీ మరి పద్మ మేడం గారు, తర్వాత ఒలివియా పెద్దన్న మరి నాకెంతగానో ప్రోత్సాహాన్ని ఇచ్చి ఆపొద్దమ్మా కొనసాగించండి నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. ఆ విధంగానే మరి మేము ముందుకు పోతున్నాము. మా కుటుంబాల కోసం అందరూ ప్రార్థన చేయండి. ఇంకా మరి ఇప్పుడే కాదు, ఆదివారం కూడా మరి దేవుని కొరకు మీరందరూ కూడా రావాలని మేము ముందు పెట్టుకుంటున్నాము. మేము 11 గంటలకే వచ్చాం. పాటలు పాడుకుంటూనే ఉన్నాం. మీరంతా 1 గంటకు వచ్చారు. క్రమంగా ఆదివారం ఈ యొక్క మందిరం గురించి దాని విశిష్టత గురించి తెలుసుకొని దాని ప్రకారం మీరు అందరూ నడవాలని, వాక్యం ద్వారా మీరు వాక్యంలో ఎదగాలని మీకు మరి మేము ఎలాంటి ఆదాయం కొరకు మేము చేయట్లేదు. మరి చీకటిలో ఉన్నప్పుడు రాజేష్ భాష గారితో వాక్యాన్ని వెళ్ళేవాడు. 1 గంట 2 గంటల నేను ఒక్కదాన్ని ఇంట్లో ఎవరో తెలియదు. మళ్ళీ మేము అందరం కలుసుకుంటామని ఆశతో, నిరీక్షణతో మరి ఈ సేవ కొనసాగించగా మా కొరకు మీరు ప్రార్థించాలని, వీళ్ళ కొరకు ప్రార్థించాలని అందరినీ ముందు చూసుకున్న తెలిసిందా, నాకు తెలిసిందా? ముందు ఎవరికైతే తెలుసుకుంటారో వారికి ఆ బాధ కనుక ఈ సంఘం స్థాపించడానికి మీ దాసులు, కుటుంబం, భార్య, పిల్లలు అంతా ఇంత శ్రమ పడ్డారు. ఈ శ్రమ పడ్డ పరిస్థితిని మీరు గమనించి సహకరించండి, సకాలంలో రండి. దేవుని దగ్గర మీరు సకలమైన ఆశీర్వాదాలు పొందండి. ఎవరు ఈ కాలేజీలో ఎవరు రక్షణ లేకుండా ఉండకూడదు. ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలి. ఆర్థికంగా కానీ అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలనేది మా యొక్క ఉద్దేశం. ఆ ప్రకారంగా మేమందరినీ మీ కుటుంబాన్ని యథాభివృద్ధిగా జీవించాలని కోరుకుంటూ కార్యక్రమం ముందు సాగిపోదాం. సరే, మనందరినీ ఉత్తేజపరచడానికి హర్షవర్ధన్ విష్ణువర్ధన్ గారు ఒక ప్రత్యేకమైన మాట్లాడతారు. అక్కడ పాట నిద్రపోతున్నప్పుడు లోపల వాళ్ళ ఆయన పాట ఏమీ చేస్తున్నారు. అక్కడ ఆయన స్వరం వినిపిస్తాడు, ఆపు వేస్తుంది, కేక్ కటింగ్ అవుతుంది. ఈ సందర్భంగా మా పాప పేరు పెడుతున్నాము. మరియు ఈరోజు ఫస్ట్ బర్త్డే. మా అభినయ్ మా చిన్నప్పటి ఫ్రెండ్. సో వాళ్ళ చర్చిలో ఈరోజు ఇట్లా చేయడానికి నేను చాలా ఆనందపడుతున్నాను. సో మీ
అందరి ముందు మా పాప పేరు కూడా అనౌన్స్ చేస్తాను. ఇప్పటి వరకు పెట్టలేదు, 1 year అవుతుంది. సో చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాం. నిన్నే నమ్ముతున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముతున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముతున్నాను,
3 అక్షరాల పేరు నేహా అశ్వి. నేహా అశ్వి 3 అక్షరాలు నేహా అశ్వి. సో అది తిరగదీపి చదివితే నా పేరు వస్తుంది, విష్ణు అని. సో ఆ విధంగా మా పాప పేరు ఈరోజు మీ అందరి ముందు మీ అందరి బ్లెస్సింగ్స్తో మా పాపని ఆశీర్వదించి తన కెరీర్కి మంచి బలంగా ఉండేటట్టు మీరందరూ ప్రార్థించాలని మా పాస్టర్ గారిని కోరుతున్నాం. సో మీ అందరి సమక్షంలో కేక్ కటింగ్ చేసి మీకు స్వీట్స్ కూడా పంచుతాం. థ్యాంక్ యూ సార్. ఉరకలు వేసే ఉత్సాహముల్లనే నింపిన రోజు, అవధులు లేని ఆనందం వెల్లువగా పొంగిన రోజు, ఉరకలు వేసే ఉత్సాహముల్లనే నింపిన రోజు. ఇది నీ పుట్టిన రోజు, మనసైన వేడుక రోజు. ఇది నీ పుట్టిన రోజు, మనసైన వేడుక రోజు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు డియర్ నీహా, హ్యాపీ బర్త్డే టు యు. గడిచిన సంవత్సరములు కాచిన దేవుని స్తుతించాలి, ఎడబాయక నిన్ను కాపాడిన ప్రభు ప్రేమను మదించాలి. గడిచిన సంవత్సరం పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నా పరిశుద్ధ పుస్తకలాగా మార్చినట్టుగా ఈ చిన్న పరలోకమైన మన సోదరుల ఆశీర్వాదం తీసుకున్నాం. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు నిజరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కూడిన ప్రతి ఒక్కరిపై, ప్రత్యేకించి ఈరోజు మన యొక్క జన్మదినాన్ని ఈ సంఘంలో చేసుకున్నటువంటి విష్ణువర్ధ వారి కుటుంబానికి, ఆయన కుమార్తెకు, ఈ రీతిగా సంఘ కాపరి కుటుంబానికి వాక్యం ప్రకటించిన, ప్రతి మాట చెప్పిన, రేటింగ్ చెప్పిన, ప్రార్థన చేసిన, పాటలు ప్రతి ఒక్కరికి నిరాకడ పర్యంతం మాతో తోడుగా ఉండి కృపాక్షేమతో నింపుడుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ఈ 16 ఉంది, 16 తీసుకొచ్చినాడు, ప్రార్థన చేస్తారు. ఆ తదుపరి Bye.
Yeah.
స్వామి